ప్రైజ్ ద లార్డ్, షాሎም, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి హగ్గై 1st చాప్టర్ 3rd వర్స్ ని క్లెయిమ్ చేద్దాం. నేను మీకు తోడుగా ఉన్నాను. ఎవరికైతే తోడు లేరు అని బాధపడుతున్నారో యేసయ్య మీతోనే మాట్లాడుతున్నారండి. యేసయ్య యొక్క తోడు మీతో ఎల్లప్పుడూ ఉంటదండి. రెండోదిగా హగ్గై 2nd చాప్టర్ 4th వర్స్, ధైర్యము తెచ్చుకుని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. మీరు ఈరోజు ఏం చేయాలనుకుంటున్నారో ప్రతి ప్లాన్ మీరు ఎగ్జిక్యూట్ చేయాలంటే యేసయ్య సపోర్ట్ మీకు ఎప్పటికీ ఉంటుందండి. సో ధైర్యం తెచ్చుకుని మీ వర్క్స్ని మీరు స్టార్ట్ చేయండి. యేసయ్య మీకు తోడుగా ఉన్నారు. హగ్గై 2nd చాప్టర్ 5th వర్స్, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. సో యేసయ్య మీతో ఉన్నారు కదండి, మీలో ఉన్నారు కదండి. సో ఇంకా మీరు ఏ విషయం కొరకు కూడా భయపడద్దు. హగ్గై 2nd చాప్టర్ 19th వర్స్, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించెను. వాట్ ఎన్ అమేజింగ్ ప్రామిస్ అండి. ఈ రోజు నుంచి యేసయ్య మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించాలని కోరుకుంటున్నారండి. హగ్గై 2nd చాప్టర్ 23, నేను మిమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నాను. ఇప్పుడు అర్థమైందండి, యేసయ్య మీరు ఎన్ని తప్పులు చేసినా ఏర్పరచుకున్నారంటే యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. సో ఫస్ట్ వన్, యేసయ్య మీకు తోడుగా ఉన్నారు. సెకండ్ వన్, మీరు ఏ వర్క్ చేయాలనుకున్నా ధైర్యంగా వర్క్ని స్టార్ట్ చేయండి. యేసయ్య మీకు తోడుగా ఉన్నారు కాబట్టి ఆ యొక్క వర్క్ అన్ని కంప్లీట్ అవుతుంది. థర్డ్ వన్, యేసయ్య యొక్క ఆత్మ మీ మధ్య ఎప్పుడు ఉంటుంది. సో మీరు భయపడనక్కర్లేదు. ఫోర్త్ వన్, యేసయ్య మీరు ఎప్పుడైతే యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించారో ఆ దినము నుంచి యేసయ్య మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్, యేసయ్య మిమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నారు. యేసయ్యకి మీరంటే ఎంతో ఇష్టం. జీసస్ లవ్స్ us so much. Have a blessed day in Christ Jesus. Amen.